జై జవాన్ జై కిసాన్. ఎందుకో తెలీదు ఈరోజు ఆ భూతల్లి నన్ను అలా తన దగ్గరికి పిలుచుకుంది. నిజం చెప్తున్నాను, నాకే తెలియకుండా నా అడుగులు అటు వెళ్ళిపోయినాయి. 4 రోజుల నుంచి చూస్తున్నాను, నారులు కడుతున్నారు, నారు పోసేటప్పుడు చూస్తున్నాను, నారు వేసినాక చూస్తున్నాను, నార కట్టలు కడుతుంటే సరే నార కట్టలపై వీడియో తీసి పెడదామని చెప్పి వెళ్ళాను. అక్కడ వెళ్తే వాళ్ళందరూ ఏంటి ఫేస్బుక్కా అన్నారు. కాదండి యూట్యూబ్ అన్నా. అవునా మీ ఏంటి పేరు అన్నారు. ప్రమీల అని చెప్పా. నవ్వారు. ఆ నారలు కట్టే దగ్గర నేను కూర్చుని చూసా, కొంతసేపు చూసి సరే అక్కడి నుంచి వెనక్కి వద్దాం అనుకున్నా. కాదు అవతల నాట్లు వేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం అని అప్పుడే అనుకున్నాను. ఆ రైతు చాకచక్యంగా ఒక తాడు సాయం కూడా లేకుండా కట్టలు కట్టేస్తున్నట్టు చూడండి. నా ఉద్దేశంలో భూమి ఉన్నవాడు యజమాని అయితే మరి సాగు చేసేవాడు అంతకు మించిన గొప్ప హీరో. భూమి ఉన్నవాడు ఒక రైతుకి దాన్ని కౌలుకిస్తాడు, కానీ ఒక రైతు కొన్ని వందల మందికి అన్నం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు అక్కడ ఆ ప్రాసెస్, వాళ్ళు అంతంతసేపు వంగోవడం, ఆ చేతులతో అట్లా లాగడం, ఇవన్నీ చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది. మా చిన్నప్పటి నుంచి నువ్వు కడుపు కాల్చుకుని మాకు అన్నం పెట్టిన రోజులు ఎన్నున్నాయో తెలుసా. ఎవరైనా నిన్ను చిన్న స్వీట్ ముక్క తినమన్నా నా పిల్లలు తింటారని నువ్వు తీసుకొచ్చిన చాలా రోజులు నా కళ్ళ ముందే ఉన్నాయి మా. నువ్వు నాకు అసలు కష్టమే తెలియకూడదని పెంచావు, కానీ ఈరోజు ఇన్ని కష్టాలు వస్తున్నా నాకు ఎప్పుడు కష్టం అనిపించలేదు మా. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం ముందు నేను పడే కష్టం ఎంతమా. సీతమ్మ గారు అమ్మాయి అంటారు నన్ను. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆ మాట వింటుంటేనే. అవును, నేను సీతమ్మ కూతురు మా. నీకున్నంత ఓర్పు, సహనం, జాలి, దయ, శాంతం. అమ్మ శాంతం అనేవాడు నీకు యూస్ చేయడం కరెక్ట్ కాదే. ఎప్పుడు చూసినా కస్సు బుస్సు అంటావు. మా ఆయన కూడా నన్ను అంటాడు మీ అమ్మలాగా నీకు ఎప్పుడు కోపం అని. అవును, మా అమ్మలాగా నేను ఎప్పుడు కష్టపడతాను, అందుకే నాకు కోపం అని చెప్తా. అలా వాళ్ళతో పాటు నేను కూడా నాట్లేయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఒక 5-6 సార్లు నేను చేలోకి దిగాను, కానీ కాళ్ళు లోతుకి వెళ్ళిపోద్దని, నడవలేమని, వంగలేమని ఇలాంటి ఫీలింగ్స్ ఉండేవి. చాలా కష్టాలు పడ్డ తర్వాత ఇది నేను 5వ సారి అనుకుంటా చేలోకి దిగడం. 5 కాదు 3వ సారి. బట్ నాకు అలవాటు అయింది. ఓ పావు అంత వేసాను దడి. అలా అన్నారు, దడంతా నువ్వే వేసుకురావాలి, నువ్వు మొదలుపెట్టింది ఎవరు మొదలు పెట్టండి. అయ్యో అలా అనుకోమాకండి, కావాలంటే రేపు ఎల్లుండొచ్చు, వేరే పొలాల్లో ఒక దడేసి వెళ్తానని చెప్పా. బట్ నాకు అలవాటు అయ్యింది. ఫాస్ట్గా చేయడం రావట్లేదు, నేర్చుకోవాలి. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఎలా అంటారో, ఈ పొలం పనుల్లో కూడా నువ్వు రెగ్యులర్గా చేస్తేనే. రోజు పొద్దున్నే వాళ్ళు 6:30, 7, 7:30 ఆ టైంకల్లా ఆటో దిగి ఆ గుంపు మొత్తం క్యారేజీలు ఓపెన్ చేసుకుని అన్నంలో ఉల్లిపాయ వేసుకుని తింటారు. నేను కూడా వాళ్ళతో వెళ్ళి కూర్చొని తిందాం అనుకుంటా, కానీ పక్కనే మా ఇల్లు కాబట్టి ఆ స్కోప్ ఉండదు, నా పని అంతా సరిపోద్ది. సరే ఈరోజు ఏదో పనికి పొద్దున్నే దిగడం వల్ల అలా వెళ్ళి చాలా నాట్లేసి వచ్చా. కష్టానికి ఎవరు అతీతులు కారు. ఆయన పడ్డా ఎవరు పడ్డా కష్టపడాల్సిందే. లైక్ ఎన్టీఆర్ గారు సెడ్. జై జవాన్. ఈ మాట అనడానికి ఆ ముఖం నేను రికార్డ్ చేసింది. ఇక్కడి నుంచి అక్కడి వరకు నేనే పెట్టా కదా. చాలా కష్టపడ్డావు ప్రమీల ఇవాళ. ఏదైనా నిన్ను నువ్వే అప్రిషియేట్ చేసుకో. వెరీ గుడ్, బాయ్.